హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు కోకోనట్ లడ్డూస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ముందుగా రా కోకోనట్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. తురుములాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని ఈ కప్తో 3 కప్స్ కోకోనట్ తురుముని వేసుకోవాలి. వేసుకొని దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రెండ్స్, అలా కొబ్బరిని మనము వేరే బౌల్లో తీసుకున్నాక అదే బౌల్లో మనం బెల్లం తురుమును తీసుకుందాము. ఈ కప్పుతో నేను 3 కప్స్ కోకోనట్ తీసుకున్నాను కాబట్టి ఇదే కప్పుతో కప్పున్నర వరకు బెల్లం తీసుకుంటున్నాను. అది పాకంగా రావటం కోసం ఒక 1/2 కప్పు వాటర్ని తీసుకుంటున్నాను. ఇలాగ మనం గరిటెతో కలుపుకుంటూ ఉండాలి పాకం వచ్చేంత వరకు. బెల్లము ఇలా కడిగిన తర్వాత మనం రాళ్ళు ఏవైనా ఉంటే వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. సో నేను ఇప్పుడు దీన్ని వడపోసుకుంటాను. ఇలాగా బెల్లంను ఇలా వేరే గిన్నెలోకి వడగొట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇలా ఈ విధంగా ఇందులో రాళ్ళు ఇలా సపరేట్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఇలాగ ముందుగా మనం బెల్లంను వడపోసుకున్న తర్వాత రాళ్ళని సపరేట్ అయ్యి నేను వేరే గిన్నె పెట్టుకున్నాను. అందులో మనం తీసుకున్న బెల్లం సిరప్ను ఇలా తీసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి మనం పాకం రానివ్వాలి. ఇలా పాకం ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్. ఈ పాకం మనము ఉడికేటప్పుడు దీని కన్సిస్టెన్సీని మనము చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా తీగలాగా మనకి లైట్ తీగలాగా ఫామ్ అయితే మనము పాకం రెడీ అయినట్టే మనకి. సో మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న కోకోనట్ తురుముని ఈ పాకంలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని తిప్పుతూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇలా తిప్పుతూ ఉండాలి మనము సిమ్లో పెట్టుకొని. నాకైతే 3 కప్స్ కోకోనట్ తురుముకి కప్పున్నర బెల్లం తీసుకున్నాను. ఎవరైనా తీపి ఎక్కువగా తినాలి అనుకుంటే 2 కప్స్ వరకు తీసుకోవచ్చు. నేనైతే కప్పున్నర తీసుకున్నాను, సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇలా తిప్పుకుంటూ ఉండాలి కొబ్బరిని. మనము మధ్యలో దీన్ని కన్సిస్టెన్సీ మనం చెక్ చేసుకోవాలి, లడ్డు ఫామ్ అవుతుందో లేదో అని. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. నాకైతే లడ్డు ఫామ్ అయిందండి. ఇప్పుడు చివరగా మనం ఇందులో ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలాగా తిప్పుకోవాలి కలిసేలాగా మొత్తం. ఇంక ఇలా నెయ్యి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి స్టవ్ మీద నుంచి. ఫ్రెండ్స్, ఇలా చేతులకి నెయ్యి రాసుకొని వేడి ఆడుతుందో లేదో మనం చెక్ చేసుకుంటూ లడ్డూగా ఇలా చేసుకోవాలి. నాకైతే లడ్డు కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇంకా ఈ విధంగా ఇలా కోకోనట్ లడ్డూస్ని ఇలా మనం ఇలా చేసుకోవాలి. అన్నిటినీ వేడి చెక్ చేసుకుంటూ చేసుకోవాలి, చేయి కాలుతుంది. నాకైతే ఇలా ఈ విధంగా లడ్డూస్ అయ్యాయి. సో ఇలా కోకోనట్ లడ్డూస్ చేసుకున్న తర్వాత ఇవి ఇప్పుడు మా పాపకు నేను ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చూపిస్తాను. తను టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. So tasty, so sweet.
స్వీట్ నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.